గురుకుల పాఠశాలలో విద్యార్థుల ఆత్మహత్యలపై తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 83 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి లేవనెత్తగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో 114 మంది విద్యార్థులు మరణించారని సభలో మంత్రి సీతక్క వెల్లడించారు. ఇప్పటి వరకు 83 మంది రాష్ట్రంలో మరి ఆత్మహత్యలు చేసుకుంటే అధ్యక్ష, మరి ఏ హాస్టల్కి పోయినా ఎక్కడ పోయినా చాలా ఘోరాతి ఘోరమైన పరిస్థితి ఉన్నది. ఫుడ్ పాయిజనింగ్ కానీ, పాము కాటు కానీ, సరి అయిన మెయింటెనెన్స్ లేక, స్టాఫ్ సరిగా రావడం లేక చాలా ఇబ్బందుల పాలవుతుండ్రు. ఇది వాస్తవం అధ్యక్ష. నేను ఎక్కడ కాన్స్టిట్యున్సీ పోయినా, నేను ఎంపీ ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ప్రతి మండలంలో ఎక్కడ హాస్టల్ ఉన్నా కానీ విజిట్ చేస్తుంటే, మరి గతంలో కూడా చేసినా ఈ సంవత్సరం నుంచి కూడా ఏ హాస్టల్లో విజిట్ చేసినా కానీ పరిస్థితులు తలకిందులైన అధ్యక్ష. గత ప్రభుత్వంలో కూడా మరి డెత్స్ 2014 నుంచి 23 వరకు నా దగ్గర ఉన్న డాటా ప్రకారం 114 మంది చనిపోవడం జరిగింది సార్, వివిధ కారణాల రీత్యా. కాబట్టి ఇవాళ ఎక్కడన్నా అంటే హాస్టల్ వాళ్ళ యొక్క తప్పులు ఒప్పులు ఏమైనా ఉన్నా కూడా కొన్ని వాళ్ళ పేదరికం వాళ్ళ పరిస్థితిని బట్టి లోకల్గా కొంత ఫండ్ మొబిలైజ్ చేసి కూడా గవర్నమెంట్ నుంచి కొంత ఆదుకోవడం కూడా జరుగుతుంది అధ్యక్ష.